అందరికీ నమస్కారం. గతంలో బిగ్ బాస్ షోకి సంబంధించి కోర్స్ ఇప్పుడు కూడా వెళ్ళి సిపిఐ నారాయణ కలిస్తే బిగ్ బాస్ షో అంటే ఏంటంటే ఒక బ్రోతల్ షో అంటాడు. మనలో పాల్గొనేవాళ్ళు ఎవరు అంటే మళ్ళీ వాళ్ళనే అన్నాడు పాపం. షో నిర్వాహకుడు అంటే నాగార్జున ఆయన అంటాడు, ఏ నాగార్జున సిగ్గుందా, ఏం చేస్తున్నాడు నువ్వు అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే అందులో వచ్చే టాస్కులు, అందులో ఉన్న పెట్టుకునే ముద్దులు, హగ్గులు, దరిద్రాలు ఇవన్నీ చూసి నాకు అనిపించింది కదా, ఏంద్రా ఇంత తేడాగా ఉన్నారంటే అటువంటి తేడాగాలనే సమాజం చూస్తుంది. అటువంటి తేడాగా ఉన్నటువంటి వాళ్ళతో షోలు అవన్నీ చేపిస్తేనే ఎంటర్టైన్మెంట్, అటువంటి వాళ్ళ వల్లనే మాకు యాడ్స్ వస్తాయన్నట్టు వాళ్ళు తయారైపోయారు. ఏమిదండి, ఒకప్పుడు బ్లూ ఫీల్ ఉన్నప్పుడు సీడీలు తీసుకొని చూసేవాళ్ళం, ఓపెన్గా చెప్తున్నాను. ఆ తర్వాత ఏమైందండి ఇంటర్నెట్లు, ఆ తర్వాత ఏమైందండి ఓటీటీలు, ఇటువంటి ఎంటర్టైన్మెంట్ షోలు, లైవ్ షోలు అయిపోయింది. ఇంకా మొత్తం పబ్లిక్. అందుకే దీన్ని బ్రోతల్ షో అన్నట్టు ఎవరు ఈ సిపిఐ నారాయణ. ఇప్పుడు ఏంటి నేను చెప్పేది, ఆ బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన వాళ్ళలో ఎంతమంది కుదురుగా ఉన్నారో, లేదా బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా నటించారంటే క్రాస్ చెక్ చేస్తుంటే బయటకు వచ్చాక ఎక్కడో చోట ఏదో విధంగా కంపు చేస్తూనే ఉన్నారు చాలా వరకు. ఆ బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చినారు. తాజాగా ఈ మాధురి, దివ్యల మాధురి, ఈమె ఒక ఎమ్మెల్సీకి సంబంధించి మరి ఏమనాలామని కంపానియన్, తెలుగులో చెప్పాలంటే వద్దులే మా దరిద్రం నాకు వద్దు, కానీ మళ్ళీ అవన్నీ లివింగ్ రిలేషన్ కోర్టులే చెప్పే కాబట్టి ఓకే హ్యాపీ, వాళ్ళు కంటిన్యూ అయిపోతున్నారు, వాళ్ళ సెలబ్రిటీలు చేసి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఇటువంటిప్పుడు నేను వాళ్ళకి అవటం బాగోదు అండ్ ఆవిడ నేను తగ్గించలేను. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కదా, మేజర్లు నచ్చిన వాళ్ళతో ఉండండి అని. పద్ధతిగానే ఉంటుంది ఆమె అండ్ సమ్టైమ్స్ పద్ధతిగా రెస్పాండ్ అవుతుంది. కానీ తిరుపతికి వెళ్ళినప్పుడు, తిరుమల తిరుపతి దేవస్థానానికి చుట్టుపక్కల అన్నప్పుడు నాన్ వెజ్ రిలేటెడ్ పదార్థాలు అనేది ఏవి ఉండకూడదు అనే విషయం తెలియదు ఆమెకి. అండ్ కింద నుంచి ఏ తినుబండారు అన్నప్పుడు ఈ కేకులు ఇటువంటి తీసుకురాకూడదు, ఆ విషయం తెలుసు అసలు ఆమెకి. ఒకవేళ తెచ్చేటట్టయితే అది వెజ్ కేక్ అయి ఉండాలా, అది కూడా రేర్ కండిషన్స్లో అలౌ చేస్తారు నాకు తెలిసి అయితే. ఆ తర్వాత అలౌ చేయరు. ఈమె తనూజ్ అనే ఎవరంట, ఆమె కూడా బిగ్ బాస్ అంట. ఈ బిగ్ బాస్ మనకు తెలియదు, ఈ న్యూస్ వల్ల క్రాస్ చెక్ చేశారు. ఆ తనూజ్ అనే బర్త్డే మరి అడగడం ఏకం విఐపి బ్రేక్ దర్శనం ఇప్పించి దానికన్నా ముందు ఆ తిరుమల గెస్ట్ హౌస్లోని కేక్ కటింగ్లు, దాన్ని మరలా రీల్స్ చేసి పోస్ట్ చేయటం. ఈరోజే ఆ తిరుపతి కోర్టులో వచ్చేసి రేపు మే 12 తారీఖున వాయిదా వేశారు. గతంలో తిరుమాడ వీధులలో ఈ మాధురి, శ్రీనివాస్ కలిపి కొన్ని రీల్స్ చేశారు. దాని మీద కేసు ఫైల్ అయింది, అది కోర్టులో ఉంది. నెక్స్ట్ జామీందారులు జామీన్ పత్రాలన్నీ తీసుకొని రమ్మని అన్నారు, ఓకే అన్నారు, వచ్చారంటే ఆల్రెడీ దానికన్నా ముందే మళ్ళీ ఇది చేశారు కాంట్రవర్సీ. ఏమన్నారు అసలు వీళ్ళని? ఆ బిగ్ బాస్ షో కావాల్సింది కూడా ఇటువంటి వాళ్ళేనా? ఆ బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాడు ఇలాగే ఉంటారా? ఆ బిగ్ బాస్ తీసి అవతల పడేయండి, వీళ్ళకేం పోయింది అని ఒక ఎమ్మెల్సీకి సంబంధించి మరలా నాకు భార్య అని రాబోతున్నా, భార్య కాదు మరి ఏమన్నారో తెలియదు. సొసైటీ మొత్తం వాళ్ళని ఫుల్ ఎంకరేజ్ చేస్తున్నారు. దాంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెలరైపోతున్నారు. ఏ రకంగా? ఏకంగా తిరుమలలో ప్రోటోకాల్ని భగ్నం చేసే విధంగా, తిరుమల నియమాలను వచ్చేసి తొంగలో తొక్కే విధంగా, కేకులతో బర్త్డే ఫంక్షన్లు, సెలబ్రేషన్లు అండ్ దాన్ని రీల్స్ వచ్చేసి మళ్ళీ పెడతాలు. మళ్ళీ దాన్ని చూసి కొంతమంది హడావుడి చేస్తూ వావ్ సర్ప్రైజ్ అదే తొక్కత్వాలంటూ వార్తలు. ఎవడ పడితే వాడు ఛానల్స్ పెట్టి ఎవడ పడితే అలా దాన్ని గొప్ప న్యూస్ అంటే ఇస్తూ పోతా ఉంటే, ఒరే నాలాంటి వాడు చూసినప్పుడు ఇదెట్ట న్యూస్ రా, ఇదెట్ట క్లారిటీ, ఇదెట్ట కరెక్ట్ రా అన్నప్పుడు 10 మంది ఓకే అన్నారు, నువ్వేంది ఒక్కడమని చెప్పేసి అనేటట్టుగా ఉన్నారు. మీకు అర్థమైంది నేను ఏం చెప్తున్నాను? సమాజంలో ఉన్నటువంటి ఒక 10 మంది మంచోళ్ళు మౌనంగా ఉన్నారంటే ఆ 90 మందిలో ఒక 5గురు వచ్చేసి తేడా వీడియోలో ఏదో న్యూస్ ఏదో స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ రిమైనింగ్ 85 మంది కూడా ఆ తేడాగా చేస్తే వాళ్ళు చూసి అదే నిజం అనుకుంటా ఉంటారు. ఎందుకు? కరెక్ట్ కొన్ని 10 మందిలో ఒకడో ఇద్దరు మాట్లాడుతూ మీతో మౌనంగా ఉన్నారు కాబట్టి. అందుకే తెలివిగల్లోడు కావచ్చు, మంచి గుణాలు ఉన్నటువంటి వాడి యొక్క మౌనం చాలా ప్రమాదం. ఇకనైనా తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు అని చెప్పేసానండి. బట్ పద్ధతిగా రెస్పాండ్ అవ్వండి. ఈమె మాధురి, ఈ శ్రీనివాస్ త్వరగా వీళ్ళ వ్యవహారంలో ఆ కోర్టులు ఇవ్వాల్సిన తీర్పులు అది ఇచ్చేస్తే వాళ్ళు శుభ్రంగా పెళ్లి చేసుకుంటే సంతోషం. అండ్ మీన్ వైల్ వాళ్ళని సెలబ్రేటింగ్ చేసేసి ఏదో హడావిడి చేయకండి రా, వాళ్ళు చేసే తట్టుకోలేకపోతున్నారా బాబు. ఎన్నిసార్లు వాళ్ళ మీద కేసులు ఫైల్ అయిన సరే వాళ్ళు ఇలాగే ఉంటే మరలా టికెట్ వాళ్ళు ఆల్రెడీ విజిలెన్స్ వాళ్ళు కేసు పెట్టారు. ఎలా అసలు కేక్ పైకి వచ్చింది, సెక్యూరిటీ చెకింగ్ చేయలేదా? అండ్ వాళ్ళు ఏ రూమ్లో ఈ రకంగా సెలబ్రేషన్ చేసుకున్నారు, బయటికి సౌండ్స్ రాలేదా? అండ్ ఈ రకంగా సోషల్ మీడియా పెట్టిన తర్వాత ఎందుకు ఇంతసేపు అది ఉంది, ఆ రీల్ ఇంకా ఉందో లేదో తెలియదు. అంటే అసలు టీటీడీకి సంబంధించి విజిలెన్స్ వాళ్ళు కానీ, టీటీడీకి సంబంధించి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కానీ చూస్తున్నట్ట చూడనట్ట? అండ్ ఎన్నిసార్లు ఫిర్యాదులు వచ్చినా సరే ఎగరంటే ఎగర చేస్తూనే ఉన్నారంటే దాని అర్థం అసలు ఏంటి? మొన్న ఎవరో ఒక ఆమె నాయన నిజమే, ఆమె కూడా బిగ్ బాస్ వచ్చారు బాబు,
మొనకామెరో చేసింది. అదేమంటే అసలు ఏంద్రా బాబు, అసలు వాళ్ళు బెదిరిస్తూ పెట్టారో మామూలుగా పెట్టారో తెలియదు, కానీ ఎర్రి పప్పలు వాళ్ళ ఫ్యాన్స్గా ఉన్నారు కదని వాళ్ళ కోసం అన్నట్టు వీళ్ళు ఇస్తున్న బిల్డప్ ఉంది కదా. సరిగ్గా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అని ఒక టాపిక్ మీద మాట్లాడమంటే మాట్లాడుతూ రాదు. సరిగ్గా సొసైటీలో కొన్ని విషయాల మీద ఎలా ముందుకెళ్ళాలి ఏంటన్నప్పుడు ఆలోచన ఉండదు. కానీ సోషల్ మీడియాలో ప్రమోషన్ చేయటం, సోషల్ మీడియాలో రీల్స్ చేయటం, సోషల్ మీడియాలో ఉన్నటువంటి జనాన్ని ఎంటర్టైన్ చేయడంలో మాత్రం ఆరి తేరిపోతున్నారు రా బాబు. ఒక్కొక్క రకాలుగా ఏంటంటే ఆ రకమైనటువంటి కంటెంట్ జనాలు చూస్తున్నారు కాబట్టి.